తమిళనాడులోని తంజావూరు చరిత్రకు ప్రస్థానంగా చెబుతారు. అయితే తంజావూరు అంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది బృహదీశ్వర ఆలయం, చోళుల చరిత్ర, చిత్రకళలు. కానీ ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. వీణ తయారీకి ఈ ప్రాంతం పెట్టింది పేరు. భారత సంస్కృతిలో సంగీతంలో వీణకు ప్రత్యేక స్థానం ఉంది. 24 శృతులతో కూడిన సరస్వతీ వీణారూపం 17వ శతాబ్దంలో తంజావూరులో రఘునాథ నాయకుల కాలంలో రూపుదిద్దుకుందని చరిత్ర చెబుతోంది. ఇక్కడ తయారు చేసే వీణలకు పడిపోయిన పనస చెక్కను వినియోగిస్తారు. ముఖ్యంగా ఇక్కడ 2 రకాలుగా వీణలను తయారు చేస్తారు. ఒకే చెక్క ముక్కతో వీణ తయారు చేయడం ఒక విధానం. దీన్నే ఏకాంత వీణ అంటారు. మరోటి విడివిడి ముక్కలను కలిపి వీణను తయారు చేయడం. దీన్ని ఒట్టు వీణ అని పిలుస్తారు. మన దేశంలో ఉన్న సంగీత వాయిద్యాలలో అత్యంత ప్రాచీనమైన, అందరికీ ఇష్టమైన వాయిద్యం వీణ. సంగీత వాయిద్యాలలోనే రాణిగా వీణని అభివర్ణిస్తారు. తంజావూరుని పాలించినటువంటి రఘునాథ నాయకుల ఆస్థానంలో ఉండేటువంటి గోవింద దీక్షితర్ ప్రస్తుతం ఉన్నటువంటి వీణకి రూపాన్ని ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మార్పుల కారణంగానే మనకి తంజావూరు వీణ యొక్క రూపం వచ్చిందని చెప్పొచ్చు. తంజావూరు వీణ అయితే చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తంజావూరు వీణని 100 సంవత్సరాలకు పైబడినటువంటి పనస చెట్టు చెక్కతో తయారు చేస్తారు. మెయిన్గా ఆ పనస చెట్టు చెక్కనే ఉపయోగించడానికి ముఖ్య రీజన్ ఒకటి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇక అలాగే రీసౌండ్, ధ్వని కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది అని చెప్తుంటారు. ఇక వీణ అంటే ఒక కళాత్మకమైన నైపుణ్యంతో, అంటే క్రాఫ్ట్మ్యాన్షిప్ ఇన్వాల్వ్ అయ్యి లాంగిటివిటీతో నాదం, స్వరం ఎంతో అద్భుతంగా ఈ 3 కలయికల రూపంతో ఉంటుంది. కనుక వీణ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అసలు తెలుసుకుందాము ఈ వీణ ఎలా తయారు చేస్తారు, ఎంత సమయం పడుతుంది, తంజావూరు వీణ అంటే ఎంత స్పెషల్, ఎందుకు ఇంత స్పెషల్, దాని వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ప్రైస్ ఎంత ఉంటుంది అని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, ఏ తంజావూరు వీణ కే బారే మే బోలో. 300 ఏళ్ల క్రితమే తంజావూరు వీణలకు ప్రాచుర్యం వచ్చింది. అప్పట్లో తంజావూరులో కేవలం 3-4 ఇళ్లలో మాత్రమే వీణలను తయారు చేసేవారు. రాను రాను ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు 50 ఇళ్లలో వీణను తయారు చేస్తున్నారు. సింగపూర్, లండన్, మలేషియా వంటి దేశాలకు వీణలను ఎగుమతి చేస్తున్నాం. తంజావూరులో తయారు అయ్యే వీణకు మంచి డిమాండ్ ఉంది. వీణలను తయారు చేయడం నేర్చుకోవాలంటే కనీసం 4 నుంచి 5 ఏళ్లు పడుతుంది. తెలివిగా, శ్రద్ధగా దీన్ని నేర్చుకోవాలి. ఒక్కో వీణకు ఒక్కో రకమైన ఎత్తు, వెడల్పు ఉంటుంది. సాధారణంగా వీణలు 4 నుంచి 5 అంగుళాలు ఉంటాయి. ఇక వీణల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఏకాంత వీణ, సాదా వీణ, కార్వింగ్ వీణ అని ఉంటాయి. తంజావూరులో వీణల తయారీ కోసం పనస చెక్కను మాత్రమే వినియోగిస్తాం. ఆ చెక్క నుంచి మంచి శబ్దం వస్తుంది. అందుకే వీణకు అది అనువైనదిగా భావిస్తాం. మిగతా చెక్కలను వీణలకు వినియోగిస్తే అంత శబ్దం రాదు. అంతేకాదు ఆ పనస చెక్క బరువు ఎక్కువగా ఉండదు. పైగా చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. జాగ్రత్తగా వాడితే ఎన్నేళ్ళైనా ఉంటుంది. అయితే ఒక్కో వీణ 3,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ధర ఉంటుంది. ఆర్డర్ను బట్టి బడ్జెట్ చెప్తాం. వినియోగదారులకు నచ్చిన విధంగా వీణలను తయారు చేస్తాం. ఎంత పని పెడితే అంత రేటు ఉంటుంది. తంజావూరు వీణ కేవలం వాయిద్యం కాదు, సంగీతం, సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ చిహ్నం. ఆధునిక యుగంలోనూ తంజావూరు వీణ అందరినీ ఆకట్టుకుంటోంది.